కాలర్ లైన్లో ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఉషారాణి మేడం. మా హస్బెండ్కి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, ఆయన గురించి అడగాలనుకుంటున్నా. ఓకే అండి, మాట్లాడండి విక్రమాదిత్య గారితో. నమస్తే సార్. సూర్యోస్మి అమ్మా. సార్, మా హస్బెండ్కి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది సార్. ఒక వారం కిందట యూరిన్ కాకుండా బాగా కడుపంత పట్టేసింది. పైప్ పెట్టినారు సార్, గడ్డ ఉంది, అది యూరిన్ రాదు, పైప్ పెట్టేనే వచ్చేది, యూరిన్ పైప్ పెట్టేనే వచ్చేది అని చెప్పినాను సార్. ఇప్పుడైతే మొత్తం కేవలం బ్యాగ్ మీదే ఉన్నారు. బ్యాగ్ 20 రోజులు పెట్టుకోవాలంటే సార్, అట్లా పెట్టుకుంటేనే యూరిన్ వచ్చేది, నార్మల్ గా రాదు అది. మరి ఇంకా ఎంతకాలం చెప్పారు? 20 రోజులు చూడాలా, 20 రోజులకి టాబ్లెట్లకు కరిగిపోతే పర్వాలేదు, లేదంటే సర్జరీ చేయాలా అని చెప్పారు సార్. సరే అమ్మా, ఇప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గడానికి, యూరిన్ ఫ్లో పెరగడానికి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి టాబ్లెట్లు ఇచ్చినారు సార్. 70 ఉందంట, 70% ఎక్కువ ఉందంట సార్. పర్లేదమ్మా, అది అంటే మీరు న్యాచురల్గా కూడా తగ్గించుకుంటే ఆ గడ్డ తగ్గడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఆ గడ్డ ఉండడం వల్ల బాడీ రియాక్ట్ అయ్యింది, దానివల్ల మీకు ఈ సమస్య వచ్చింది. కాబట్టి వంకాయ బీరకాయ కలిపి జ్యూస్ చేసుకుని తాగండి అమ్మా. ఇవ్వండి ఆయనకి వంకాయ బీరకాయ, ఒక నల్ల వంకాయ, ఒక బీరకాయ, ఒక 100 గ్రాముల బీరకాయ, చిన్న అల్లం ముక్క మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసి ఇచ్చేస్తే, పల్చటి మజ్జిగ వేసి, ఆయనకి ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్, యూరిన్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే అది ఆ గడ్డ ఏదైతే ఉందో అది తగ్గడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అది ఎందుకు వచ్చిందని ఇప్పుడు ఆయన కొంచెం క్రిటికల్గానే ట్యూబ్ తెలిస్తే గానీ మనం సజెషన్ చేయలేం కదా. అంటే ఒకటి ఏంటంటే అమ్మా, దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. ఫస్ట్ వెజిటేబుల్ పనిచేస్తుంది, లేకపోతే దానివల్ల ఎలాంటి దుష్పరిణామాలు మనకేమి ఉండవు, హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా కూరగా వండుకునే పదార్థం అది, ఇక్కడ రాగా తీసుకుంటున్నాం. దీంట్లో ఫస్ట్ మీ బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేస్తుంది. రా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనకి ఆల్కలైన్ చేయడానికే వాడుకుంటాం ఎక్కువ, ఫస్ట్ చేసేవి. తర్వాత మనకు ఉన్నటువంటి డిసీజెస్ మీద ఆ వాటర్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనకి ఆ డిసీజెస్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ బీరకాయ ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేస్తుంది. దొండకాయ అనేది ఆ యూరినేటరీ సిస్టంలో ఏదో డ్యామేజ్ అయింది, లేదా అడ్డుపడింది, యూరిన్లో ఉన్నటువంటి రాళ్లను కూడా కరిగించే శక్తి వంకాయకు ఉంది. ఓకే, అంటే ఆ ట్రాక్ ఎందుకు క్లోజ్ అయింది అంటే ఆ గడ్డ ఏదైతే ఉందో అది ప్రెజర్ ఇవ్వడం వల్ల ఒత్తుకుపోయి యూరిన్ రావట్లేదా. అలాగే ట్యూబ్ వేశారు కాబట్టి ముందు అందులో ఉన్నటువంటి శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ విసర్జించబడితే శరీరం ఫ్రెష్గా ప్యూరిఫై అయితే ఆటోమేటిక్గా ఆ వ్యాధి నిరోధక శక్తి పెరిగి తన సమస్యని ఆ శరీరం పరిష్కరించుకోగలుగుతుంది.